రైట్ మనం ఇప్పుడు సిద్దిపేట నడిబొడ్డున ఉన్నటువంటి సిద్దిపేట మున్సిపల్ కార్యాలయం ముందటనే ఉన్నాం. ఇక్కడ సిటిజన్ క్లబ్ దగ్గర నుంచి దాదాపుగా మున్సిపల్ కార్యాలయం ముందు వరకు కూడా ఇక్కడ ఇవన్నీ ఆక్రమణలు అంటారా మరి లేదా ఏదంటారు, ఇది మున్సిపల్ వాళ్ళు నిర్మించినా లేకపోతే ఈ స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారస్తులు నిర్మించినా తెలియదు. కానీ ఇక్కడ ఈ మోరి పైన ఉన్నటువంటి ఈ నిర్మాణాలన్నీ కూడా కూల్చేసినట్టుగా కనబడుతుంది మనకు. సో ఇది ఎప్పుడు మొదలు పెట్టారు, ఎవరు మొదలు పెట్టారు, ఏ అధికారులు కూల్చేస్తున్నారు, ఇక్కడ స్థానికంగా వ్యాపారం చేసుకున్నటువంటి వాళ్ళకి ముందస్తుగా ఏమైనా సమాచారం ఉందా, అసలు ఏదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టాలీవుడ్ ఫుడ్ పేరు మహేందర్ నా పేరు. ఓకే, ఇన్ఫర్మేషన్ అనేది ఏం లేదు. ఇలా మోరీలు లేవు, కనీసం మోరీల కింద నీళ్ళు పోయేది, కనీసం మోరీల మీద నీళ్ళు పోతున్నాయి, మాకు బాత్రూమ్లు ఉన్నాయి, పైకాన్లు ఉన్నాయి, అలా పోతున్నాయి అంటే అది కూడా లేదు. ఖాళీ అనవసరంగా వచ్చి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ లేదు, ఏం లేదు, నోటీస్ లేదు, ఏం లేదు. మొత్తం గలీజీ చేసుకోవాలి. ఏం చెప్పారు మీరు, మీరేమన్నా ఆక్రమించుకున్నారని? ఆక్రమించుకోవడం లేదు, మోరీ సాపలేదని చెప్పేసి మాత్రమే తీసిరు. అక్కడ క్లబ్ కూడా వాటర్ అవుతున్నాయి, కంప్లైంట్ వాటర్ వస్తున్నారు అని చెప్పేసి అన్నారని చెప్పేసి తీసిరు. అంతే. అంటే ఇక్కడ అండర్ గ్రౌండ్ కాలేదా? అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉన్నది కదా అని చెప్పేసి అక్కడ ఆపితే వాళ్ళు ఏమన్నా మా కమిషనర్ అప్డేట్ చేసిరు అని చెప్పేసి మాట్లాడారు. అక్కడ క్లబ్ దగ్గర వరకు అక్కడ క్లబ్బులు మాత్రమే వస్తాయి, వేరే ఎక్కడి కూడా అవన్నీ షాప్లైన పైకాల బాత్రూమ్ లేవు కదా. సో ఇది అసలు వాస్తవానికి డ్రైనేజ్ అంతా డమ్మీ చేసేసి ఎప్పుడో డమ్మీ చేసి వాటర్ కూడా రావు, వర్షం నీళ్ళు ఒకటే వస్తాయి. వర్షం పడ్డప్పుడు షాపే ఉంటాయి, కింద చెత్త లేదు కాబట్టి షాప్కి వెళ్ళిపోతాయి. ఏం చెప్తున్నారు మీరు వచ్చి అంటే ఇట్లా ఉన్న బలంగా మీ షాప్ లో షాప్ నోటీస్ అది షాప్ ఏమైందంటే దాన్ని ఏరుకోవడానికి చెత్త తీయడానికి ఒకటి గ్యాప్ ఇచ్చి పెట్టి మీరు మళ్ళీ కట్టుకోరని చెప్పి చెప్తున్నారు. మళ్ళీ మిమ్మల్ని కట్టుకోమంటున్నారా? మమ్మల్ని కట్టుకోమంటారు. సో ఇవి గతంలో ఎవరు కట్టిరు ఇవన్నీ? అన్ని ఎవరి షాప్ కూడా వాళ్ళే కట్టుకోరు, ఎవరి షాప్ కూడా వాళ్ళే కట్టుకున్నారు, మళ్ళీ వాళ్ళు మళ్ళీ కట్టుకోమంటున్నారు. మళ్ళీ కట్టుకోమంటారు. ఓకే, సో ఏం కోరుకుంటున్నారు? సడన్ గా వచ్చి కూర్చేసిరా? సడన్ గా వచ్చి చెప్పలేదు, ఏం లేదు. అంటే మున్సిపల్ అధికారులేనా లేకపోతే ఎవరు? మున్సిపాలిటీ సంబంధించిన మున్సిపల్ వాళ్ళే వచ్చిరా? సో ఎక్కడ నుంచి ఎక్కడ వరకు కూల్స్తారట, ఏమన్నా సమాచారం ఉందా? ఇక్కడ అక్కడ గాంధీ కాంచెల్ మొదలు పెడితే అక్కడ సబ్ జైల్ వరకు మోరి మొత్తం సాఫ్ చేయాలని చెప్పేసి ప్లాన్ ఉందట, దాని ప్రకారం చేస్తా అని చెప్పి. సో ఇది మోరీ సాఫ్ చేయడానికి అయితే ఇంత నేను అదే అన్నాము, అట్లా అని లేదు, మొత్తం అలా మొత్తం జామ్ అయిందా అది అని చెప్పేసి ఏం చెప్తున్నారు మీరు? జనరల్ ఏం చేసేది దానికి ఏం సొల్యూషన్, దీనికి ఇవన్నీ తీయాల్సిన అవసరం లేకుండా దానికి కారణం ఏంటి అంటే క్లబ్ లో నుండి వచ్చే మురికి పదార్థాలు అవి డ్రైనేజ్ అనేది డైరెక్ట్ డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కలిపేస్తే అయిపోతుండే. సో అంటే క్లబ్ అండర్ గ్రౌండ్ లేదా? అది అండర్ గ్రౌండ్ కలపలేదు, దీనిలో కలిపి దాని వల్ల స్మెల్ రావడం అలాంటిది జరుగుతుంది. దాని వల్ల కంప్లైంట్ చేయడం వల్ల ఇవన్నీ తీసేసింది మున్సిపాలిటీ వాళ్ళు. అంటే ఆ క్లబ్ ది మాత్రమే దాన్ని కలిపేస్తే అయిపోతుండే. అదొకటి కలిపితే సొల్యూషన్ క్లియరెన్స్ అయిపోతుంది. బాత్రూమ్ కాంప్లెక్స్ ఏ వర్షాకాలం బయటకు వెళ్ళిపోతుంది, దాంట్లో ప్రాబ్లం లేకుంటుంది. అసలు ఆ క్లబ్ డ్రైనేజ్ ఒక్కటి దానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కలిపేస్తే అయిపోతుంది. మళ్ళీ మోరీ నిర్మిస్తారు అట్లా లేదు, ఏం చేయాలి, ఏం లేదు. ఇప్పుడు మరి ఇదంతా మీరు నాకైతే ఏం ఇన్ఫర్మేషన్ లేదు, ఏది లేదు. చెత్త అయితే తీసుకపోతాం, మీ వల్ల క్లియర్ చేస్తామని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ అక్కడ వరకు అయితే ప్రభుత్వానికి సంబంధించింది, అది మొత్తం సంబంధించిన ల్యాండ్ అన్నట్టు. అక్కడ వరకు మోరీ మీకు ఇప్పుడు అంటే నాన్ వర్కింగ్ డేస్ సండేనో లేకపోతే కనీసం ఇన్ఫర్మేషన్ ఇచ్చి సలహా తీసుకోవాల్సి ఉంటుంది కదా కంపల్సరీ. వ్యాపారం బంద్, వ్యాపారాలు సరిగ్గా లేవంటే వ్యాపారం బంద్ చేసుకొని మొత్తం ఇప్పుడు రోడ్ మీద లేవటంటే కదా. సో ఇప్పటికిప్పుడైతే నిర్మాణాలు కావు, ఇప్పుడు తీయాలి కదా, ఫస్ట్ మున్సిపల్ తీసేసిందని వాళ్ళు తీసుకుపోవాలి కదా. ఈ వేస్టేజ్ అంతా తరలించాలి, తీసేసిన తర్వాత అప్పుడు క్లీన్ చేస్తే అప్పుడు తీయనికి వస్తుంది కదా. తీసేసి కొత్త నిర్మాణాలు కావాలి, అప్పుడు మళ్ళీ మీ వ్యాపారాలు స్టార్ట్ అయ్యి మళ్ళీ వారం 10 రోజులు. సో ఎప్పుడన్నా వీకెండ్ లో నైట్ లో అట్లా చేసేస్తే మీకు ఇబ్బంది ఉండేది కదా? ఇబ్బంది ఉండకపో, ఒకరోజు నైట్ టైమ్ లో తీసేసిన ప్రాబ్లం. ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే కదా మాకు తెలిసేది, మాకు తెలిస్తే మేము చెప్పేది వాళ్ళకి. సో ఇక్కడ వివరణ తీసుకున్నామంటే అధికారులు కూడా ఎవరు అందుబాటులో లేరు ఇక్కడ. సో ఒక్కొక్కరికి ఎంత ఖర్చు కావచ్చు మరి, ఎంత నిర్మాణాలు చేసుకోవాలంటే 15,000-20,000 కావాలి. తక్కువ ఒక్కో షాప్కి 10,000-15,000 20,000 నుండి మినిమం 20,000-25,000 అయితే ఖచ్చితంగా అవుతుంది. 15,000 లోపు అయితే కాదు, 15,000-20,000 మినిమం అందాజ చెప్పగలుగుతాం. చూస్తున్నాం కదా ఇక్కడ లంచ్ టైం అని చెప్పి అధికారులు లేరు, ఇప్పుడు సమయానికి అందుబాటులో లేరు. కానీ అంటే ఉన్న ఫలంగా సడన్ గా వచ్చి కూల్చేయాలి అనేది మొదలు పెట్టారు. సో కూల్చేయడానికి వాళ్ళకి ఏం అభ్యంతరం లేదు, సరే సాఫ్ చేస్తామంటే వద్దని ఎవరు అన్నారు. కానీ మా వ్యాపారాలన్నీ ఈ రోజంతా మూతపడిన పరిస్థితి, సడన్ గా వచ్చి కూల్చేశారు. కాబట్టి కొంత ముందస్తు సమాచారం ఉన్నా ఏమైనా చదువుకునే వాళ్ళం, లేదా వీకెండ్లను లేదంటే సాటర్డే సండే టైంలోనో లేదా నైట్ అవర్స్లో తీసినా కూడా వ్యాపారాలకు ఇబ్బంది కలగకుండా ఉండేదని చెప్పేసి ఇక్కడ క్లియర్ ఒకటే, మున్సిపల్ అధికారుల చర్యలను తప్పుపట్టడం కాదు, కానీ వ్యాపారాలు నడవని సమయంలో రాత్రి వేళ తీస్తే వ్యాపారాలకు ఇబ్బంది కలగకుండా ఉండేదని ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి.